డిస్కౌంట్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ లైక్ ఒక కొన్ని పర్సెంటేజెస్ ఇచ్చి ఫైండ్ ఈక్వల్ డిస్కౌంట్ అంటాడు. మాక్సిమం ఈ క్వశ్చన్ అన్నిట్లో ఉంటుంది. సింపుల్ గా ఎట్లా చేయాలి చూడండి. 12 1/2%, 9 1/11%, 11 1/9%, 10% ఇచ్చాడు ఒక ప్రోడక్ట్ మీద. ఈక్వల్ డిస్కౌంట్ ఎంత? ఫస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రాక్షన్స్ అని చెప్పిన, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ కాంపోనెంటర్స్ కానీ. 12 1/2% అంటే ఎంత? 1/8 రైట్. 9 1/11 అంటే 1/11 రైట్. 11 1/9 అంటే 1/9. 10% అంటే 1/10 అయిపోయింది. రాసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే 8 11 9 10 ని ఒక సైడ్ రాసుకోండి డినామినేటర్ వాల్యూస్ అని. 8 11 9 10. ఇక్కడ ఏంటంటే 1 యూనిట్ డిస్కౌంట్ ఇచ్చిండు 8 మీద, 1 యూనిట్ డిస్కౌంట్ ఇచ్చిండు 11 మీద. అదే దీని కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇచ్చింది కొత్త ప్రైస్ తీసుకోండి. ఎంత? 8 - 1 అంటే 7, 11 - 1 అంటే 10, 9 - 1 అంటే 8, 10 - 1 అంటే 9. అంతే. లైక్ డిస్కౌంట్ ఇచ్చిన కొత్త ప్రైస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 లైన్లు రాసుకున్నారు కదా, దీంట్లో ఈ రెండిట్లో సేమ్ ఉన్నాయి కొట్టేసేయండి. 8 8 కొట్టేసేయండి రైట్. 10 10 కొట్టేసేయండి రైట్. 9 ఉంది, ఇక్కడ ఉందా 9, ఓకే. 11 లేదు, ఓకే, కొట్టేకండి. 7 కూడా లేదు, కొట్టేకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డిఫరెన్స్ తీసుకోండి. 11 - 7 ఎంత? 4. ఇది న్యూమరేటర్ లో వేసుకోండి. డినామినేటర్ లో పెద్ద నెంబర్ వేసుకోండి. 11 × 100 ఏమవుతుంది? 36 4/11%. ఇదే ఈక్వలెంట్ డిస్కౌంట్ అవుతుంది. ఏం లేదు, సేమ్ వాల్యూస్ కొట్టేసినాము, మాక్సిమం వాల్యూ డినామినేటర్ వేసినాము, డిఫరెన్స్ న్యూమరేటర్ వేసినాము, × 100 వేసినాము. 3 స్టెప్స్ లో ఈక్వలెంట్ డిస్కౌంట్ అయిపోయింది.